మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంతకు దిగజారిపోయిందంటే ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునే దీనస్థితికి ఇప్పుడు ఆయన పడిపోయాడని చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్లుగా తానొక్కడే వైసీపీ పార్టీకి అధినేత, ప్రజలకు సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళెవ్వరినీ కూడా పట్టించుకోకుండా విచ్చలవిడిగా గాలికి వదిలేశాడు. బూత్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజల మీదకి విచ్చలవిడిగా వదిలేశాడు. సో వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ప్రజల మీద ఇష్టం వచ్చిన రీతిలో దుర్భాషలాడుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళకి పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇలా పడితే అలా మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన దాఖలాలు మనం అందరం కూడా చూసాం. సో మరి ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి అక్కడ అసెంబ్లీలో అడుక్కుంటున్న దాఖలాలు మనం చూసాం. అయితే ప్రతిపక్ష హోదా ఎవరికి ఉంటుందంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో ప్రజల పట్ల ప్రజలు ఏ విధంగా అలా నిర్ణయాన్ని తెలిపారంటే ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించి ఓన్లీ 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయేలా ఆయన అయితే దిగ్గజాచారని చెప్పుకోవచ్చు. ఇది ఎవరి నిర్ణయం కాదు, ప్రజలే వాళ్ళ నిర్ణయాన్ని ఖచ్చితంగా వాళ్ళు చెప్పారని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే 175 స్థానాల్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే కూటమికి సంబంధించి 164 స్థానాలు వాళ్ళు ఆక్రమిస్తే వైసీపీ ఓన్లీ 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పుడు మనము ప్రతిపక్ష హోదా ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళకు ఖచ్చితంగా 21 సీట్లు అనేవి మ్యాక్సిమం ఉండాల్సిందే. సో మరి ఇక్కడ ఈయన ఎవరైతే ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతున్నారో ఆయనకైతే 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో, ఏ విధంగా ఎత్తుగడ వేశాడు, ఏ విధంగా తన ప్లాన్ ని నిరూపించుకున్నాడు అనే విషయానికి వస్తే ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజల పక్షాన ఎవరు మాట్లాడతారు, ప్రజల గొంతును ఎవరు వినిపిస్తారు, ప్రజల సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఎవరు వాళ్ళ మార్గదర్శకాల్ని మీ అందరికీ కూడా వినిపిస్తారనే విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రజల పక్షాన నువ్వు మాట్లాడాలనుకుంటే, ప్రజల గొంతును వినిపించాలనుకుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రజలందరినీ కూడా ఎందుకు పట్టించుకోలేదు, వాళ్ళ సమస్యలను ఎందుకు తీర్చలేదు, నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి నీకు కనిపించలేదా? మరి ఇప్పుడు నువ్వు ప్రజల పక్షాన మాట్లాడుతూ నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నేను ప్రజల కోసం పోరాడతాననే విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నప్పటికీ మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎందుకు పాటుపడలేదు, వాళ్ళ సమస్యలన్నీ కూడా ఎందుకు పట్టించుకోలేవు అనే విధంగా కూడా ప్రజలందరూ కూడా అడగడం జరుగుతుంది. సో మరి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆయన స్పీకర్కి ఓపెన్గా లెటర్ రాశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే వై నాట్ 175 అనే నినాదంతో ఎంతమంది కలిసి వచ్చినా కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆ విధంగా మాట్లాడే ఆయనని ప్రజలందరూ కూడా ఎక్కడ కూర్చోబెట్టారు? ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే వెంట్రుక కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి అన్నాడు, అండ్ చిట్కన వెళ్ళి వెంట్రుక కూడా టచ్ లేరని రోజా కూడా మాట్లాడి ఇలాంటి బూతు మంత్రులందరినీ కూడా విచ్చలవిడిగా రాష్ట్రం మీద వదిలేసిన నువ్వు ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడతావా అనే విధంగా కూడా ప్రజలందరూ కూడా ఆయన రిటర్న్ గా క్వశ్చన్ చేయడం కానీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగానే అడుగుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ ఇవన్నీ ఏవి కోరుకోకుండా ఖాళీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అదే నా ఓట్ బ్యాంకు, నా మంచి నన్ను గెలిపిస్తుంది, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నాకే ఓట్లు వేస్తారనే విధంగా కూడా నువ్వు ప్రగల్భాలు పలికిన నువ్వు ఈరోజు నేను ఏ విధంగా తుక్కుగా ఓడించి ఇంటికే పరిమితం చేశారు, అసెంబ్లీ సెషన్స్ కూడా హాజరు కాకుండా నువ్వు ఉంటున్నావంటే నీ పరిస్థితి ఎక్కడ ఉంది? నీ మంత్రులు ఎవరైతే ఉన్నారో నీకు సపోర్ట్గా ఉండి నీ వెన్నంటే ఉండి ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ వాళ్ళ మీదనే పడుకుంటా వాళ్ళ మీద దుర్భాషలాడుతూ ఉన్న మంత్రులు అందరూ కూడా అసెంబ్లీ గేట్ పరిసర ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడు కనిపిస్తలేవు. సో మరి ఇప్పుడు అలాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం అయితే పాకులాడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అండ్ స్పీకర్ని కూడా ఓపెన్గా అడగడం జరుగుతుంది. ఎట్లా అంటే ప్రతిపక్షం అనే హోదాలో ఉంటే ఖచ్చితంగా 10% ఓటింగ్ ఉండాలని ఎక్కడ కూడా రూల్ లేదు, ఎక్కడ కూడా ఈ విధంగా లేదు. సో మరి ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నేను ప్రజల పక్షాన మాట్లాడతాను, వాళ్ళ గొంతును వినిపిస్తాననే విధంగా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అంటే ఇన్ని రోజులు ప్రజల కోసం పట్టించుకొని ఆయన సడన్గా ప్రతిపక్ష హోదా కోసం ప్రజల గురించి నేను మాట్లాడతానంటే ప్రజలు నమ్ముతారా? మీరు నమ్ముతున్నారా? సో మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.